సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 7,000 రూపాయల 500 కోట్లు ఖర్చు పెడితే ఒక్క ఎకరాకు కూడా నీళ్లే రాలేదన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనవరి 26వ తేదీ శుక్రవారం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో గంధాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మత సామరస్యంగా ప్రతీకగా నిలిచిన జాన్పహాడ్ దర్గాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నేరేడు చెర్ల నుండి జాన్పహాడ్ వరకు నేను రోడ్డు వేయించానని, జాన్పహాడ్ అభివృద్ధికి 2 సంవత్సరాలలో ₹1 కోటి అభివృద్ధి చేస్తానని తెలిపారు. మౌలిక వసతుల కోసం తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. రాష్ట్రంలో వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 99.9% ఇళ్లకి నీళ్లు ఇచ్చామని పార్లమెంట్లో ప్రకటన చేసిన బీఆర్ఎస్ మిషన్ భగీరథ పథకం విఫలమైందన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు అనడం అబద్ధమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 90,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, నీటిపారుదల శాఖకు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు కట్టినా ప్రాజెక్టులు విఫలమయ్యాయని ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 94 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుకు 7,500 కోట్లు కేటాయించి ఒక్క ఎకరాకి కూడా నీళ్లు ఇవ్వలేదని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా పౌర సరఫరాల శాఖకు 58,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బూత్ లెవెల్ స్థాయి మీటింగ్ సక్సెస్ అయిందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. ఇక బీఆర్ఎస్ 2 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో భూస్థాపితం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దానికి సన్నాహక సమావేశంగా నిన్న బూత్ లెవెల్ కన్వెన్షన్ మల్లికార్జున్ ఖార్గే గారి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో అద్భుతంగా జరిగింది. ఖార్గే గారు చాలా అద్భుతంగా మాట్లాడినరు. ఒక పార్లమెంట్ ఎలక్షన్ కి దిశ దశ నిర్దేశం చేసిండ్రు. నాకున్న అనాలిసిస్ లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు రావడం ఖాయం. ఏమైనా ఒకటి తగ్గితే 13కి తగ్గుతుంది, కానీ అంతకంటే 13, 14 కంటే తగ్గే ప్రసక్తే లేదు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ గురించి నాకు ఏమనిపిస్తుందంటే, వాళ్ళు ఎంత ఆరాటపడ్డా, ఏం మాటలు మాట్లాడినా వాళ్ళ రెలవెన్సీగా పోయింది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా రెలవెంట్ గా ఉండదు. వారి ఎగ్జిస్టెన్సే నాకైతే అనుమానమే. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 1-2 స్థానాలకు పరిమితమై ఆ తర్వాత క్రమంగా క్షీణించిపోతారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ కి బీజేపీకే ఉంటుంది. ఫ్యూచర్ లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకమే అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే ప్రత్యేకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇక బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేస్తుంది జనం ఏమని అంటే, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చినా పార్లమెంట్ లో వృధానే కదా, వేస్ట్. ఓకే, గతంలో మాయమాటలు చెప్పిండ్రు, అదన్నారు ఇదన్నారు. అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ఈరోజు నేరేడు చెర్ల నుంచి జాన్పాడ్ డాంబర్ రోడ్ మొదటిసారి వేయించింది నేనే. అవునా సందీప్? అదేవిధంగా జాన్పాడ్ నుంచి మట్టంపల్లి వరకు 20 కోట్లతో డబుల్ రోడ్ వేయించింది కూడా నేనే. ఆ రోజు జాన్పాడ్కి కొంత మంచినీటి వసతి కల్పించినాం, కొన్ని వసతులు కల్పించినాం. కానీ దురదృష్టవశాత్తు ఈ 10 ఏళ్ల పాటు ఏమీ చేయలేదు. ఈ 10 ఏళ్లలో శంకుస్థాపన లేచింది కానీ పని జరగలేదు ఫీల్డ్లో. నేను ఈరోజు మరోమారు ప్రకటిస్తున్నా, జాన్పాడ్ దర్గా అభివృద్ధికి ఈ 2 ఏళ్లలో ₹1 కోటి భక్తులకి వసతులు కల్పిస్తాము. ఆడ చాలా మంది భక్తులు నన్ను అడిగారు,
మంచినీటి సమస్య ఉందని, అదేవిధంగా మహిళలకి అకామిడేషన్ కానీ టాయిలెట్ల కానీ ఒక మంచి వర్క్ బోర్డ్ నుంచి ఒక ఫంక్షన్ హాల్ కట్టియమని చెప్పి అనేక విషయాలు అన్ని క్రోడీకరించి స్థానిక నాయకులు, స్థానిక అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకొని 1 కోటి రూపాయల వరకు జాన్పాడ్ దర్గాకు వచ్చే భక్తులకి వసతులు కల్పించడానికి ఏర్పాటు చేసి ఒకేసారి చేయలేకపోవచ్చు, 2 ఏళ్లలో చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నాను. 1 లక్ష రూపాయలు అప్పు చేసిన వాళ్ళు ఓకే 2 లక్షల కోట్ల అప్పు చేసి అసలు ఎక్కడా కూడా కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టుకి రామయ్య రండి, కాళేశ్వరం ప్రాజెక్టుకి 94,000 కోట్లు ఖర్చు పెట్టి 94,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా కొత్తగా ఆయకట్టు ఇవ్వలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా కొత్తగా ఆయకట్టు ఇవ్వలేదు. మరి ఇక ఇంకా లోతుగా పోతుంటే ఇంకా నిజాలు బయటపడుతున్నాయి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్, వాళ్ళు ఆర్థికంగా మిస్మేనేజ్ చేసి 58,000 కోట్ల అప్పులోకి నెట్టారు. మిషన్ భగీరథ మీకు ముందే చెప్పిన, మంచినీళ్ల పథకం కూడా నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడానికి పథకాలు అమలు చేసిండ్రు. 40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నాం, కొత్తగా నల్ల పెట్టినాం, కొత్తగా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి అదొక పెద్ద బూటకము. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలని చాలా తీవ్ర స్థాయిలో నష్టం చేసింది, విధ్వంసం చేసిన విషయం ఇది నిస్సందేహం. ఇది ఏ రాజకీయ విమర్శ కాదు, ఇది ఉన్న వాస్తవం. తెలంగాణ ప్రజలకు తెలవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో తీర్పిచ్చిండ్రు ప్రజలు, కొత్తగా నల్లాలు అసలు నల్లాలు లేవు, నల్లాలు కాడ నీళ్ళు లేవు. మిషన్ భగీరథ అట్టర్ ఫెయిలియరు. అమూల్యమైన ప్రజాధనం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఎండాకాలం రాకముందే ఈరోజు మంచినీళ్ళ సమస్య ఉందంటే మిషన్ భగీరథ ఏ విధంగా ఫెయిల్ అయిందో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. తప్పనిసరిగా మా దృష్టికి వచ్చిన మంచినీళ్ళ సమస్యని మేము తీరుస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ 2-3 విషయాలు మీకు గత ప్రభుత్వం గురించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అసలు ఎవరన్నా బయట నుంచి చూస్తే అరే ఏం అద్భుతాలు అయిపోతున్నాయి, ఏమి అభివృద్ధి అనుకునే విధంగా ప్రచారం జరిగింది. అసలు ఆ విషయం లోపలికి పోతే మొత్తం మోసం, దగ, అబద్ధం, అవినీతి, మరొకటి లేదు. ప్రచారం, ఆర్భాటం అంతే. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు విద్యుత్ మీద రివ్యూ చేసినాం. 24 గంటలు వ్యవసాయానికి కరెంటు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన మాట అది అబద్ధం అని తెలిపోయింది. మీకు తెలిసిన ఊర్లు ఇవ్వకపోగా విద్యుత్ సంస్థల మీద 90,000 కోట్ల అప్పు చేసింది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము.